హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. ఈరోజు సండే కదండి. మరి సండే వచ్చిందంటే ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. మరి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? ఆటా ఎగ్ రోల్. మరి ఈ ఆటా ఎగ్ రోల్ ఎలా చేసుకుంటానో చూస్తారా మా స్టైల్లో. మరియు ప్రతి సండే నేను ఇడ్లీ చేస్తుంటాను కదా. ఈరోజైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నాము కదా. అందు గురించే మా పాప అంది ఎప్పుడు ఇడ్లీ తింటుంటాం కదా, ఈరోజు ఎగ్ రోల్ చేయమ్మా అని. అందు గురించే ఈరోజైతే నేను ఎగ్ రోల్ చేస్తున్నా. మరియు నేను ఎప్పుడు ఎగ్ రోల్ చేసినా ఆటాతోనే చేస్తాను, మైదాతో చేయను. ఎందుకంటే ఆటా మంచిదండి మైదా కన్నా. మరి ఈ చపాతీలు అన్నీ ఒక్కసారి రెడీ చేసుకొని నేనైతే చపాతీలన్నీ చేసి దాని తర్వాత మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను ఎగ్ రోల్ ఎలా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చపాతీలన్నీ రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు తయారు చేసుకుందామా, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ప్యాన్ పెట్టుకుందామా. అది వేడైనాక ఒక్కొక్క చపాతీని చేసుకుందామా, ఓకేనా? పెనం వేడయ్యే లోపల ఈ సలాడ్ని రెడీ చేసుకుందామా. చక్కగా కట్ చేసుకున్నాం కదా, ఇంకి వాష్ చేసుకొని చక్కగా కట్ చేసుకుందామా, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, పెనం అయితే వేడైపోయింది. ఇప్పుడు దీన్ని చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అక్క అయితే చపాతీలు చేస్తున్నారు. ఆ లోపల నేను సలాడ్ని రెడీ చేసుకుందాం. ఇలా సర్కిల్లో చేసుకోవాలి, సర్కిల్ లాగా. చూడండి, ఎగ్ రోల్ చేస్తున్నాం కదా. ఎగ్ రోల్లో గార్నిష్ ఇవ్వడానికి కుకుంబర్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్ని కట్ చేసుకుందాం. దీన్ని కూడా సర్కిల్లోనే కట్ చేసుకోవాలి, గోల్గా. ఆనియన్ కూడా రెడీ అయిపోయాయి. సలాడ్లోకి టమాటాస్ మర్చిపోయానండి. ఇప్పుడు టమాటాని కూడా రెడీ చేసుకుందామా. ఇవి కూడా గోల్గా కట్ చేసుకోవాలి సర్కిల్లో. చూసారండి, ఇప్పుడు ఎగ్స్ తీసుకుందాం. కాస్త సాల్ట్ వేసుకుందాం సరిపోయినంత. చూసారు, చిటికెడు పసుపు, కారం, చక్కగా ఇలా బీట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైనాక కాస్త ఆయిల్ని వేసుకుందాం. ఎగ్ని కాస్త వేసుకొని ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత ఇలా చపాతీని పెట్టి గోల్గా చేసుకోవాలి. టమాటో సాస్ని ఫస్ట్ ఇలా వేసుకుందాం. ఆనియన్స్, కుకుంబర్, టమాటో. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకుందాం. ఇప్పుడు ఆటా ఎగ్ రోల్ రెడీ. ఇప్పుడు మా పాప మరియు బాబు తిని చెప్తాడు ఎలా ఉందో. పట్టుకో యష్, కూర్చో, అక్కడ కూర్చో. వెరీ టేస్టీ. ఎలా స్టాలియా? టేస్టీ.